హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే ఈ వీడియో మిడిల్ క్లాస్ వరకే నేను చేస్తున్నాను. మన దగ్గర మనకి ఎంత సంపాదించినా ఆరోగ్యం బాగా లేకపోతే సంపాదించిన దానికి ప్రతి ఒక్క రూపాయికి వాల్యూ అనేది ఉండదు. ఇది నేను చెప్పేది కదా, ప్రతి ఒక్కరు చెప్తారు. డబ్బు ముఖ్యం కాదు, ఇక్కడ హెల్త్ ముఖ్యం. నా ఒక సజెషన్ ఏంటంటే, మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి మీకు అది తగ్గకపోతే ఈవెన్ మీరు డబ్బులు ఎక్కువ పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఒకసారి ఈ హాస్పిటల్కి వచ్చి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ హెల్త్ ప్రాబ్లం క్యూర్ అయిందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఏదో నా ఒపీనియన్ మీకు చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ మా మదర్కి మైగ్రేన్ తలనొప్పి ఉంటే ఆల్రెడీ బయట చూపించాను, నాకు తగ్గలేదు. బట్ ఇక్కడ చూపించిన తర్వాత వాటితో పోల్చుకుంటే బెస్ట్ అనిపించింది. మెడిసిన్ వైజ్గా కానీ ట్రీట్మెంట్ వైజ్గా కానీ ప్రతిదీ నాకు చాలా చాలా బాగా అనిపించింది. అందుకనే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఒక మంచి హాస్పిటల్స్ కోసం చూస్తున్నప్పుడు అది ఎవరు చెప్పకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది చూడు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకో మా మదర్ని ఈరోజు చెకప్ ఒక వీడియో తీసి పెడదాం, ఒక 3 minutes అయినా ఇబ్బంది ఏముంది, ఎవరో ఒకరికి యూజ్ అయితే చాలు అని నా అభిప్రాయం. నా వల్ల అట్లీస్ట్ ఒకరికైనా యూజ్ అయినా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తున్నదే హాస్పిటల్, ఏదైతే నేను చెప్పాను కదా సిమ్స్ హాస్పిటల్, అదే ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఫ్రంట్ సైడ్. ఇక్కడ చెట్లు కానీ క్లైమేట్ కానీ చాలా బాగుంటుంది. ఇదంతా గార్డెన్. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ లేడీస్ కోసం ఒక అపాయింట్మెంట్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ అనేది పడుకోవచ్చు, వాష్రూమ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తుంది హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ అండ్ సరౌండ్ ఉండేది గ్రౌండ్ మొత్తం. అండ్ ఇదంతా ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా లేడీస్ జెంట్స్ పడుకునేదానికి, నైట్ స్టే చేసేదానికి. మనం ఒక దుప్పటి బెడ్షీట్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడికి. అండ్ ఇది కూడా మనకి హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ వస్తుంది. దానికి ముందు మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము, బట్ అమౌంట్ ఖర్చు పెట్టుకున్నాము. నెల్లూరు వెళ్ళాము. అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ ప్రతిదీ తీపించాము. ఆల్మోస్ట్ అక్కడ ఒక 30,000 40,000 అయిపోయింది. బట్ మాకు అక్కడ మెడిసిన్ అనేది సరిగా వర్క్ కాలేదు. అమ్మ వాడిన తర్వాత నీరసం రావడం, తను యాక్టివ్గా లేకపోవడం అలా జరిగింది. విజయ హాస్పిటల్ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ చెన్నై. బట్ నేను ఒప్పుకుంటా, బట్ మా అమ్మకి పర్లేదు. మా అమ్మ పర్లేదని అందరికి సిమ్స్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు అందరూ ఆల్మోస్ట్ మన ఆంధ్ర మొత్తం తిరిగేసిన వాళ్ళే. అంటే ఆంధ్ర మొత్తం హాస్పిటల్స్ చాలానే ఉన్నాయి. కార్పొరేట్ ప్రైవేటెడ్గా ఉన్న హాస్పిటల్సే ఎక్కువ ఉన్నాయి. చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్లోకి ఎంటర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అంటే ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం అయినా కూడా అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ ఆ ఖర్చును భరాయించే శక్తి వాళ్ళకి ఉండదు. అలాంటి వాళ్ళకి ఏదైతే తిరుపతికి సంబంధించిన సిమ్స్ హాస్పిటల్ అనేది మనకి ఇక్కడ ఒకటి అందుబాటులో ఉంది. ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ మీద మనకి ఏదైనా సర్జరీస్ కానీ ఆపరేషన్స్ కానీ చాలానే జరిగాయి.
ప్రతి ఒక్కరు కూడా చాలా దగ్గరలో తిరిగి 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 లాస్ట్కి ఇక్కడికి వచ్చి నయమైన వాళ్ళు వందల్లో ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నేను వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాను. సో మీకు ఏ హెల్త్ ప్రాబ్లము, మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు హెల్త్ ప్రాబ్లం అనేది క్యూర్ అయిందా లేదా, సో ప్రతిదీ అడిగాను. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 100కి 90% అనేది మేము ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లం అనేది తీరింది. అండ్ ఈవెన్ సర్జరీస్ కానీ, ఆపరేషన్స్ కానీ, కడుపులో నొప్పి కానీ, అన్నిటికీ ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది ఇక్కడ దొరుకుద్ది. అండ్ మనకి ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్తారు. బట్ ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్తారు. బట్ ఇక్కడ అలా కాదు. సో స్టార్టింగ్లో నీకు చెప్పేస్తారు, నీకు ఏదైనా ఒక 50,000 కానీ దాటితే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అనేది ఇక్కడ వర్తిస్తుంది. చాలా మందికి కూడా ఆపరేషన్స్, సర్జరీస్ జరిగాయి. సో వాళ్ళకి ఎలాంటి 1 రూపీ కూడా తీసుకోకుండా ఓన్లీ మెడిసిన్ బిల్లు, హాస్పిటలైజేషన్ అంటే లోపల ఏదైతే చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి అవి వరకే మనం పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇంకా ఆపరేషన్ సంబంధించిన సర్జరీస్ ఈవెన్ ప్రతిదీ ఏంటంటే ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ మీదే చేస్తారు. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సో ఇక్కడికి ఎలా రావాలి? తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు నుంచి తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి రావాలనుకున్న వాళ్ళు అరౌండ్ నైటే బయలుదేరి 9 కల్లా ఇక్కడికి రీచ్ అవ్వాలి. సో రీచ్ అయిన తర్వాత ఒక నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ మనకి 4 నుంచి 4, 5 నుంచి అనేది క్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ క్యూ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ క్యూ అనేది నువ్వు మిస్ చేసుకుంటే నీకు ఆ రోజు ఓపీ కూడా దొరకదు. సో దానికోసం నువ్వు నైట్ అనేది ఇక్కడికి వస్తే ఎర్లీ మార్నింగ్ క్యూ అనేది ఆటోమేటిక్గా నువ్వు దాంట్లో కలుసుకోగలుగుతావు. సో ఫస్ట్ టైం ఏంటంటే మనకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కొంచెం లేట్ ఉంటుంది. అంటే ఓపీ ప్రాసెస్ అంతా అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అట్లీస్ట్ 11 టైం పడుతుంది, 12 కూడా పడుతుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా నీకు ఓపీ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నీ నేమ్ నోట్ చేసుకుంటారు ప్రీవియస్ ఆల్రెడీ. సో అక్కడ నీ హెల్త్ ప్రాబ్లం అనేది నోట్ చేసుకొని డాక్టర్ దగ్గర పంపిస్తే డాక్టర్ అనేది 10 గంటలకు వస్తాడు. మనకి నీ సీరియల్ నెంబర్ని బట్టి ఒక్కొక్కరిని అనేది డాక్టర్ దగ్గర పంపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావాలనుకుంటే ఇక్కడికి నైటే బయలుదేరి నెల్లూరు టు తిరుపతి అనేది బస్సెస్, ట్రైన్స్ అవైలబుల్ ప్రతి ఒక్కటి ఉంటాయి. దీని తర్వాత అక్కడ ఆటో వాళ్ళని అడిగితే సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఆటో వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. సో ఆటో ఛార్జ్ అరౌండ్ మనకి 40 రూపాయల నుంచి 60 రూపాయలు దాకా ఉంటుంది. ఒక్కొక్కటి ఎర్లీ మార్నింగ్ డే టైంలో ఉన్నప్పుడు మనకి 30 కానీ 40 రూపీస్ పడుతుంది. సో నైట్ 9:30, 10 అయితే మనకి 100 రూపాయలు కూడా తీసుకుంటారు. సో మీరు రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు. సో అక్కడి నుంచి ఇక్కడికి అరౌండ్ మనకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ కూడా ఏమి ఉండదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫీల్ ఎలా ఉంటుంది తెలుసు, ఒక హాస్పిటల్కి వచ్చినట్టు అనిపించదు. ఎక్కడో ఒక మన సొంత ఊరికే బట్ ఈవెన్ మన తెలిసిన ఊర్లో ఉన్న హాస్పిటల్కి వచ్చినట్టు ఫీల్ ఉంటుంది. సో ఇక్కడ ఉండే చెట్లు కానీ, ఇక్కడ ఉండే పర్యావరణం కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హాస్పిటల్స్ అంటే గోలగోలగా ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్ ఎంటర్ అయిన తర్వాత మనకి అసలు ఏం అర్థం కాదు. సో ఇక్కడ హాస్పిటల్కి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తిరుపతి అంటేనే నేచర్ అంటేనే తిరుపతి. సో క్లైమేట్ బాగుంటుంది. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ అనేది లేదు, ఆ ఫీల్ అనేది ఉండదు. అంటే మన హాస్పిటల్కి వెళ్తే మనం ఎక్కడ స్టే చేయాలి ఏంటి అని ప్రతిదీ మనకి డౌట్ ఉంటుంది. బట్ ఇక్కడైతే ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకి ఇదంతా ఓపెన్ ఏరియా. సో నీకు నచ్చిన దగ్గర ఇక్కడ కూర్చోవచ్చు, పడుకోవచ్చు, నో ప్రాబ్లం. నైట్ స్టే చేసేదానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 10 రూపాయలు ఇచ్చినా కూడా నైట్ స్టే చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. బెడ్షీటు అవి తెచ్చుకోండి, మీకు నైట్ స్టే చేసేదానికి బాగుంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.